ప్రార్థిస్తాం. ఓకేనా? దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. నిన్న మొన్న కూడా ఈ 3 రోజులు కూడా దేవుడు మనకి పండగ వాతావరణం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన వారందరూ కూడా ధన్యులు, చూడని వారు మరీ ధన్యులు. చూసిన వారి కంటే చూడని వారు ధన్యులని నేను వాక్యం చెప్తుంది. కాకపోతే చాలామంది ఇందులో విన్నారు. 205 మంది మన యొక్క ఛానల్ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా విని చాలామంది అప్రిషియేట్ చేశారు. అందరూ బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యమే, కానీ దేవునితో నడవడం చాలా కష్టం. హల్లెలూయా. దేవుని సన్నిధి కావాలి అని కోరుకుంటారు. కాంగ్రిగేషన్ అంతా కూడా ఏం చేస్తారంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి, మా మనవులు దేవుడికి చెప్పాలి, దేవుడు మా కార్యం సఫలం చేయాలి, వచ్చేసేయాలి. అది అంతవరకే. ఇక్కడ బాధ్యత వదిలి వెళ్తున్నారు మీరు. బాధ్యత ఏంటంటే, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి, మా అమ్మ కొరకు ప్రార్థన చేయాలి. కనుక ఈ బాధ్యత వారి జ్వరం పోయే వరకు దేవుడు మాకు ఇచ్చింది ఏంటంటే విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేయాలి. ఈ బిడ్డ ఎగ్జామ్ పోతుందంటే ఆ బిడ్డ కొరకు ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా గమ్యానికి చేరాలి అని ప్రార్థన చేయాలి. మీరు శరీర సంబంధమైన ఆహారం పెడతారేమో మీ బిడ్డలకు, కానీ దేవుడు మా హృదయంలో కునుకుపాటు కూడా ఇవ్వడు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, హార్డ్లీగా 2.5-3 గంటల సేపే పడుకుంటాను. మా ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తులకు కొంచెం తెలుసు, తర్వాత నాతో కూడా సహవాసం చేసినటువంటి వ్యక్తులకు తెలుసు. నేను మీ దగ్గరకు వచ్చి మీ ఫేవర్ పొందుకునేటట్లు మీ ఇల్లు తలుపు తట్టి ప్రార్థన చేయలేకపోవచ్చేమో, కానీ ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రతి పూట ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన అయిన తర్వాత మీకు ఒక పాట తెలుసో తెలియదు, మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, మధుర మధురం భాగభోగ నిధులు లేని భారభరితమైన సేవ అనేటువంటి పాట ఉంటుంది. భాగ్యభోగ నిధులు లేని భారభరితమైనటువంటి సేవ. మీకు అన్ని కోరికలు ఉంటాయి, మీ ఇష్టం. రావాలంటే రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. నాకు అలా ఉండదు. నా పిల్లలందరినీ నేను రిలీజ్ చేయవచ్చు, వెళ్ళమంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి రెక్కలు వచ్చాయి కనుక వాళ్ళ ఇష్టం. ఈ చిన్నపిల్లలు అయితే వాళ్ళని ఏదో రకంగా మొట్టికాయలు వేసి తీసుకురావచ్చు. కనుక నా భార్యను కూడా ఒకవేళ కష్టం మీద అయినా సరే ఆమెను తీసుకురావచ్చు. కానీ పిల్లలు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ ఇష్టం. కనుక సేవకుని యొక్క కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు, నో డౌట్ నేను ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పను, అయితే అనుభవంలో నుండి చెప్తున్నాను. అనుభవంలో నుండి ఈరోజు నాకు ఒక కూర తినాలి అనిపించింది అనుకోండి, నాకు అనిపిస్తుంది. నేను ఈరోజు పొద్దున్నే లేచి ఏదో ఒకటి నాకు ఇష్టమైన స్వీటో లేకపోతే హాటో ఫ్రూటో తినాలి అనుకున్నాను. నాకు వెంటనే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి పిలుస్తారు. పిలిచి వాళ్ళు బిర్యానీ పెట్టవచ్చు, అంతకన్నా గొప్పగా పెట్టవచ్చు. నా మనసు దేని మీద ఉంటుందంటే ఆ సేమియా పాయసం మీదే ఉందనుకోండి, నా కోరిక తీరనట్టే కదా. మీరు నో డౌట్ చాలా ఖర్చు పెడతారు, మంచిగానే పెడతారు, ప్రేమతోనే పెడతారు, తృప్తిగా పెట్టాలనే మీకు ఉంటుంది. కానీ నా అంతరంగంలో ఏం తినాలని ఉన్నది? నేను సేమియా తినకపోతే నాకు అరే ఈరోజు సేమియా తినలేకపోయానే అనే బాధ ఉంటుందా ఉండదా? అంటే మీరు కానుక కూడా పెట్టవచ్చు మంచిగా, అందరికన్నా ఎక్కువ కానుక పెట్టవచ్చు. కానుక పెట్టినంత మాత్రాన నా హృదయంలో ఉన్న కోరిక తీరుతుందా? ఈరోజు మేము పిలిస్తే రాలేదు అనేటువంటి భావం ఒకవేళ ఉంటుందేమో అని
కోరికలను త్యజించుకొని రావాల్సి వస్తుంది. హల్లెలూయా. సర్వేశ్వరరావు గారి యొక్క కూతురు బర్త్డే ఉండేది. మా ఇంట్లో కూడా మా అమ్మాయి పెళ్ళైన మరుసటి రోజు అది. మా ఇంట్లో కూడా అందరూ వస్తారు, బంధువులు అందరూ ఉంటారు. అయినా సరే రావాల్సి వచ్చింది. ఎలాగా? ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడానికి కొరకు మా వ్యక్తిగతమైనటువంటి ప్రతిదీ కూడా ప్రయారిటీ పక్కకు పెట్టారు. కనుక పరిచర్య ధర్మం జరిగిస్తుంది. పరిచర్య ధర్మంలో రకరకాల ప్రయాసాలు ఉంటాయి. మీకు ఓన్లీ మైక్ కనబడితే స్టేజ్ కనబడుతుంది. స్టేజ్ వెనకాల కనబడాలి, స్టేజ్ కింద కూడా కనబడాలి. కానీ మీలో చాలామంది సేవకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వారి పరిచర్య చూస్తాం. నా పిల్లల్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞత చెప్తున్నాను. ఒక పాస్టర్ కొడుకుని పిలిచి అడిగాను, అరే నువ్వు పెద్దగా అయితే ఏమవుతారా అని అడిగాను. నేను అస్సలు పాస్టర్ కానే కాను అంకుల్ అన్నాడు. ఎందుకు భయ్ అంటే ఆయన అంటాడు, మేము ఏమనుకుంటామో మా డాడీ దానికి పూర్తిగా ఆపోజిట్. మేము ఈ హోటల్ పోదాం అనుకుంటే అప్పుడే ఫోన్ వస్తుంది, మమ్మల్ని పంపిస్తాడు, ఆయన అటేటో పోతాడు. ఎవరితో మా ఇంట్లో అకేషన్ అవుతుంది, మేమందరం ఇటుపోతాం, ఆయన అటు పోతాడు. తర్వాత మేము ప్రతి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మేము మా బడ్జెట్ రూపుదిద్దుకోవాలి. అదే నేను ఒక ఉద్యోగం చేశాను అనుకో, ఇంకో ఇద్దరు సేవకులకు కూడా నేను ఇస్తాను కదా అంకుల్ అని నన్ను ఫేవర్ చేయడానికి మాట్లాడుతాను. తర్వాత అందరూ తిడతారు మిమ్మల్ని, పాస్టర్లను. పైకేమో మంచిగా అంటారు కానీ లోపల మాత్రం వాళ్ళలో ఇలా ఉంటుంది అని బేస్లో ఉండేటువంటి వ్యక్తుల్ని చూశాను. మరొక మీటింగ్ పోయాం తుకారాం గేట్ దగ్గర. వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన పెట్టారు. 4 బాప్తిజం తీసుకున్నారు. 4 బాప్తిజం తీసుకున్న తర్వాత భోజనాలు జరుగుతున్నాయి పైన చర్చిలో. కింద యూత్ పిల్లలందరూ మాట్లాడుతున్నారు. ఆ పాస్టర్ కొడుకు అంటున్నాడు, ఏమన్నాడంటే వింటాడు ఆయన కూడా, ఇది చూస్తాడు, అరే వాళ్ళు అట్లా కొట్లాడుకుంటున్నారు ఏంద్రవై అంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆ పాస్టర్ అక్కడ అందరికీ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్లకి ప్రార్థన చేస్తుంటే అందరూ కొంచెం గట్టిగా ప్రార్థన చేస్తారు కదా. ఆ పిల్లవాడు వాళ్ళతో యూత్ ఉన్నటువంటి వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాడు. మేము అక్కడ ఉన్నాం, ఆ పక్కకే గోడ పక్కకే. నేను అక్కడ కూర్చొని తింటున్నాను. నేను పైకి ఎక్కలేనులే, ఇక్కడ పెట్టేయండి అంటే నాకు అనిల్కి ఇద్దరికి, అనిల్ పాస్టర్కి ఆయన వస్తాడు కదా, మా ఇద్దరికి ఆవిడ పెట్టాడు. మనం స్టేజ్ మీదనే చూస్తాం కానీ స్టేజ్ కింద పిల్లలు ఏం మాట్లాడుతున్నారో చూడు అని అంటే సెక్టైర్ చేస్తూ ఉంటారు పాస్టర్స్ మీద. రకరకాల వాళ్ళు అనుకుంటుంటారు. నేను విమానంలో ఉద్యోగం ఉండిందా, విమానంలో ఫస్ట్ క్లాస్, నా నడుము చుట్టూ చాలా ధనం ఉండేది. అయితే ప్రభు పరిచర్య కొరకు ఒక యాక్సిడెంట్ ప్రమాదం ద్వారా దేవుడు నాతో మాట్లాడి దేవుని సన్నిధికి నడిపించాడు. ఆ క్షణం నుంచి దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చూశాను, చేశాను, చేస్తున్నాను. దేవుడు అంగీకరిస్తున్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు బాగా భద్రంగా చూసుకోవాలి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. త్వరగా ముగిస్తా, 10 నిమిషాలు అయిపోతుంది. రాత్రి చాలా లేట్ అయింది, మీకు వందనాలు. మరి ఉదయకాలం కూడా రికార్డుగా పూర్ణ గారు టైంకి వచ్చారు. ఓకే, రాత్రి 11:30 వచ్చారు. చాలా సంతోషం. కనుక అందరిని బట్టి దేవునికి వందనాలు. హానోకు దేవునితో నడిచాడు. ఈ మాట గుర్తుపెట్టు. ఎవరితో నడిస్తే ఉండు బై కొద్దిసేపు ఆగు, నేను మళ్ళీ ఇటు పోయేసి వస్తా అని చెప్పొచ్చు. దేవునితో నడిస్తే ఎక్కడికైనా పోయే దేవుని విడిచి పోవడానికి వీలవుతుందా? మీకు జ్ఞాపకం చేస్తా, ఎక్కడ ఉంటుంది ఇది? ఆదికాండంలో చదవండి. హల్లెలూయా.
హానోకు దేవునితో నడిచాడు. ఎవరితో నడిస్తే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు, కొద్దిసేపు వాళ్ళ ఇష్టం. కానీ దేవుడితో నడిస్తే ఆయన నడిపించినంతసేపు నడుస్తూనే ఉండాలి. ఆయనకు ఎదురు చెప్పొద్దు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయనకు ఎదురు చెప్పొద్దు. హానోకు దేవునితో నడుచు ఏం చేశాడంట? దేవుడు అతన్ని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళిపోయాడు. మరణము చూడకుండా పోయినటువంటి వ్యక్తి ఎవరంటే హానోకు. హానోకు దేవునితో నడుస్తూ మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. అంటే హానోకుకి దేవుడికి హానోకు అంటే ఎంత ఇష్టం. ఆయనకు భార్య ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. భార్య ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే దేవునితో నడిచేటువంటి భాగ్యం కలిగింది అనుకుంటున్నాం. అయితే దేవుడితో నడుస్తూ భార్యను వదిలిపెట్టాలి, పిల్లల్ని వదిలిపెట్టాలి. కనుక వారి బాధ్యత అంతా కూడా దేవుడికే అప్పగించుకోవాలి. హల్లెలూయా. కనుక దేవుడితో నడిస్తే భాగ్యం ఉన్నది. దేవుడితో నడిస్తే మరణాన్ని కూడా జయించగలమైనటువంటి సామర్థ్యము ఇక్కడ దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మళ్ళీ మనకు ఎక్కడ కనబడుతుందంటే హానోకు గురించి ఎక్కువ శాతం ఒక 9 సార్లు మాత్రమే బైబిల్ ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇక రెండవది యూదా పత్రికలో 24వ వచనం. యూదా పత్రిక ఎక్కడ ఉంటుంది? మనకు ఆది కాండంలో కనబడినట్లుగా ప్రకటన గ్రంథానికి ముందు యూదా చదవండి. ఇంకా పైకి ఇంకా 23 ఏంటి సార్ చదవండి. 7వ తరమా 5వ తరమా ఏదో ఉంటుంది. ఆదాము నుంచి చదవండి. ఆదాము అనే పేరు దగ్గర నుంచి చదవండి. ఎక్కడ వాడంట? 7వ వాడు. 7వ వాడైన హానోకు అని ఉంది అక్కడ. ఎవరన్నా? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. అంటే ఎంత తరాలు? 7 తరాలు. యేసు ప్రభు కన్నా ముందుగానే పుట్టినటువంటి వ్యక్తి హానోకు. హానోకు చనిపోయినాడు, లేకపోతే దేవుడి దగ్గర పోయినాడు అనడానికి నిర్ధారణంగా ఇక్కడ చెప్పబడుతున్నమాట. ఆదాము మొదలుకొని హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఏమని? అందరికీ తీర్పున్నది అని ఎవరు చెప్తున్నారు? హానోకు ఏ తరంలో ఎన్నోవాడు? 7వ వాడు. అంటే యేసు ప్రభు పుట్టడానికి ముందు ఆయన 600 ఏళ్ళ క్రితం చెప్పాడు. 600 ఏళ్ళ క్రితం చనిపోనటువంటి హానోకు దేవుడితో కూడా పరలోకంలో ఉండి ఆదాము నుండి 7వ తరంలో వాడైనటువంటి 7వ వాడైనటువంటి హానోకు దేవునితో కూడా నడిచి వెళ్ళాడు. ఆయన 2వ రాకడ గురించి చెప్తున్నాడు, తీర్పు గురించి చెప్తున్నాడు. తీర్పు గురించి అందరూ చనిపోయిన వారు పరలోకంలో పోతారు అని అనుకున్నాం. కానీ హానోకు దేవుడికి ఎంత ఇష్టం ఉంటే ఆయన తీసుకొని పోయాడు. కొన్నిసార్లు నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటే నేను నడిచి లేకపోతే వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పడుకొని నేను రేపు వస్తానులే అని చెప్పి ఫోన్ చేసి చెప్పేవాడిని. మా ఇద్దరు కవల పిల్లలతో నేను ఎంత బాధపడుతుంటే, నువ్వు మంచిగా మీ ఫ్రెండ్ దగ్గర పోయి హాయిగా తిని అక్కడ పడుకుంటావా అని చెప్పి రిప్లై వచ్చేది. ఇక ఏమైనా కానీ నేనైతే ఈరోజు మా ఫ్రెండ్తో సంతోషంగా ఉన్నాను, నువ్వు పడే బాధలు నువ్వు అని
ఆయా ప్రాంతాల్లో ఆయా సమయాల్లో చెప్పేవాడు. ఒకవేళ ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఢిల్లీయో, బొంబాయో, మెడ్రాసో ఎక్కడికో వెళ్ళాల్సి వస్తే ఆ రాత్రులలో ఉండేవాడిని కాదు. కానీ ఆయా సమయాల్లో ఫ్రెండ్స్ కూడా అరే ఎప్పుడు వెళ్ళినా ఒకసారి మాతో కూడా ఎంజాయ్ చేయి రమ్మని పిలిస్తే వాళ్ళతో కూడా వెళ్ళేవాడు. మా ట్విన్స్ వీళ్ళిద్దరు అర్చన దేవన పుట్టినప్పుడు నేను రామగుండం నుంచి ఆ 4 గంటల రాత్రికి వచ్చాను. వచ్చిన వెంటనే ఆమెకు పెయిన్స్ వస్తున్నాయి, చూసుకోవడానికి ఎవరు లేరు. ఆ పెయిన్స్ వస్తున్నటువంటి సమయంలో ఒక అతను మా క్రైస్ట్ చర్చ్, తుకారం గేట్ క్రైస్ట్ చర్చిలో ఒక అతను రిక్షా నడిపిస్తుండేవాడు ఆ టైంలో. ఆ రిక్షా ఆయన పిలిస్తే ఆయన వచ్చి ఆ అమ్మని రెడ్ క్రాస్ సొసైటీకి తీసుకుపోయి, రెడ్ క్రాస్ సొసైటీకి తీసుకుపోతే అది చూపిస్తే ఒకరే ఉన్నట్లుగా చెప్పారు. ఒకరు అయిన తర్వాత 5 నిమిషాల వ్యవధిలో ఇంకొకరు ఉన్నారని చెప్పి దీవెనను కూడా బయటికి తెచ్చారు. ఓకే, అప్పుడు 70 రూపాయలు అయింది వాళ్ళకి. ఆ సుధీర్ కొట్టిన తర్వాత 11,000 రూపాయలు అయింది. కనుక ఇద్దరు 70 రూపాయలకు వచ్చారు. అది తర్వాత ఆ రాత్రి నేను లేకపోతే పరిస్థితి ఎట్లుండేది అనేటువంటిది, అప్పటికి నేను సేవలో లేను, ఉద్యోగంలో ఉన్నాను కనుక ఆ సమయం అట్లా జరిగిపోయింది. అంటే ఒక కుటుంబంలో యజమాని కనుక లేకపోతే ఆ యొక్క అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం, 1 గంట నేను లేట్ అయిపోతే పరిస్థితి ఎలా ఉండేది అని దాని గురించి ఆలోచించి చెప్తున్నాను మా వ్యక్తిగత జీవితం అనుభవంలో. కనుక హానోకు మరణం చూడకుండానే వెళ్ళిపోయాడు. హానోకు బ్రతికున్నాడు అనే సంగతి మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే యూదా పత్రికలో ఈ హానోకు ఎన్నోవాడో కూడా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. 7వ వాడైనటువంటి హానోకు తీర్పు గురించి చెప్తున్నాడు. తీర్పు గురించి చెప్తూ ఇంకా ఏమంటున్నాడు, అందరికి నేను తీర్పు తీర్చుటకు బ్రతికి దేవుడి దగ్గరికి పోయిన వాడిని గురించి చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు భక్తిహీనులకు తీర్పు, భక్తివంతులకు కూడా తీర్పు తీర్చడానికి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును వేవేల పరిశుద్ధుల పరివారం. హల్లెలూయా. ఒక్కడు నడిచిపోయాడు, వచ్చేవాళ్ళు ఎంతంట? వేవేల మంది పరిశుద్ధులు. హల్లెలూయా. వేల కొలది మంది పరిశుద్ధులు అక్కడ చేరారు. ఆ వేల కొలది మంది పరిశుద్ధులు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే పాపులు ఉన్నారో, ఎవరైతే ఇంకా భక్తిహీనత కలిగి ఉన్నారో, ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, ప్రభు దగ్గర తీర్పు దినాల్లో నిలబడాలి. కనుక దాని గురించి చెప్పడానికి వేవేల మంది పరిశుద్ధులతో కూడా వచ్చును. హల్లెలూయా. కనుక చాలాసార్లు మనకు అర్థం కాదు, హానోకు చనిపోయాడు, మళ్ళీ కనబడలేదు, మళ్ళా కనబడలేదు అంటే ఆయా స్థలాల్లో కనబడ్డాడు. ఆఖరిగా తీర్పు దినంలో ఆయన మనతో కూడా ఉంటాడంట. ఆయన మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చాలా వేల మంది పరిశుద్ధులు వచ్చేసారు పరలోకంలో. ఆ పరిశుద్ధులందరూ చెప్తున్నారు, ఇంకా ఎవరైనా పాపులు ఉంటే రక్షింపబడాలి, ఎవరైనా దేవుడికి అయిష్టంగా ఉంటే వారు కూడా రక్షింపబడాలి. అందరూ కూడా తీర్పు దినంలో అక్కడ దేవుని యొక్క సింహాసనం దగ్గర ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడితో నడవడం అనేటువంటిది గొప్ప భాగ్యం అనుకోవడమే కాక గొప్ప త్యాగం కూడా. ఆ త్యాగాన్ని ప్రభుకి అంకితం చేయాలి. హల్లెలూయా. కనుక తీర్పు ఉన్నదని హానోకు చెప్తున్నాడు, పరిశుద్ధులు దేవుని సన్నిధిలో ఉన్నారని హానోకు చెప్తున్నాడు. వేల మంది యేసు ప్రభు 2వ రాకడలో
వస్తారు అని కూడా బ్రతికున్నటువంటి హానోకు దేవుడి దగ్గర ఉండి అక్కడ నుండి 7వ వాడైనటువంటి హానోకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన దగ్గర అబ్స్కాండింగ్ అనేది ఏమో అనబడదు. ఇంకొక ఆయన మరణం చూడకుండా పోయింది. ఎవరైనా ఏలియా. రథం వచ్చి తీసుకెళ్ళిపోయింది. అగ్ని రథం వచ్చి తీసుకొని పోయింది. ఆయన దేవుడితో నడిచి వెళ్ళిపోయాడు. సూపర్ మార్కెట్లో అదేంటి దాన్ని ఏమంటారు, ఎస్కలేటర్ మీద పోతుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఆమె కూడా ఇట్లా పోయి ఉంటాడు, ఇట్లా వెళ్ళిపోతుంది. ఎస్కలేటర్ మీద పోయినప్పుడల్లా ఒకవేళ నడిస్తే నడవచ్చు, కానీ కాళ్ళు నొప్పులు పుట్టాలి కదా, అంత దూరం నడవాలి. కానీ నడవకుండా అట్లానే నడిపించుకుంటూ పోయినాడు అంటే ఇట్లాంటిది ఏదో ఎస్కలేటర్ పెట్టే ఉంటాడు కనుక, లేకపోతే నా కాళ్ళు వస్తున్నాయి నేను రాననేవాడు కనుక. హానోకుకి అట్లా చేసాడు దేవుడు. అగ్ని రథం మీద ఏలియాను తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. కనుక మనందరికీ తీర్పు ఉన్నదని చెప్పి బ్రతికున్న వ్యక్తులు దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు మళ్ళీ చెప్తారు. ఏలియా మళ్ళీ మనకి ఎక్కడ కనబడతాడు అంటే ఆ రూపాంతర అనుభవం చెందినప్పుడు మోషే ఏలియాలతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? కానీ ఏలియా అగ్నిరథం మీద పోయినాడు అంటే మళ్ళీ అగ్నిరథం తీసుకురాలి. యేసు ప్రభు పరలోకంలో ఏం చేయాలో ఈ పెద్దలిద్దరికి అక్కడ చెప్పాడు కనుక అక్కడ సిద్ధపరచడానికి ఇక్కడ భూమి మీద తన యొక్క శరీరాన్ని అప్పగించాలి కనుక ఆ మరణానికి పొందేటువంటి హింసలన్నీ కూడా ఇట్లా ఉంటాయని పరలోకానికి భూమికి మధ్యస్థంగా దేవుడు అక్కడ రాజుగా ఇక్కడ సేవకుడిగా ఉండి ఆ మాటలను అక్కడ పరలోకంలో కంట్రోల్ చేయడానికి ఏలియా మోషేలను పెట్టాడు. భూమి మీద ఉండడానికి పేతురు యోహాన్లను ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. కనుక గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన తన యొక్క ఆధీనంలో మనల్ని చూస్తున్నాడు కనుక ప్రభు యొక్క సేవకుల యొక్క ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా. దేవుడు మనకి తీర్పున్నదని చెప్తున్నాడు. అలాగే ఎవరైతే బ్రతికుంటారో వారికి నిత్య జీవం ఉందని చెప్తున్నాడు. ఎవరైతే రక్షణ పొందుతారో వారికి పాప క్షమాపణ ఉన్నదని చెప్తున్నాడు. కనుక తీర్పు దినము తర్వాత వచనం చదవండి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తన భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచుచు 24 నుండి చదవండి. డాక్సాలజీ ఆఖరి తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో. ఇక్కడ భక్తిహీనులైన వాళ్ళ గురించి పైన చెప్పారు. తర్వాత ఇదంతా తీర్పు గురించి చెప్పారు. తర్వాత భక్తి లేని వారు, నిందలేసే వాళ్ళు, వాళ్ళందరి గురించి చెప్పారు. అయితే మనకి మనం ఏం పడకుండా, తొట్టిల్లకుండా. ఎవరు నేను తొట్టిరి పడలేదు ఎప్పుడు అనుకునే వాళ్ళు చెప్పండి. పరిగెడుతూ కాలు తట్టు తగిలి తొట్టిరి పడిపోదు. తొట్టిరి పడి మళ్ళీ లేస్తామా? లేమా? లెగుస్తాం. రక్తం మోకాళ్ళ నుండి రక్తం గారినా, మూతి పళ్ళు రాలినా కదా, చాలా స్పీడ్గా పరిగెత్తి రాయి తగిలింది అనుకోండి, అంత దూరం పడుతుంది. మా పిల్లలు కూడా అందరికీ ఇక్కడ దవడ దగ్గర మీకు చిన్న బర్ర కనబడుతుంది, సుధీర్కి కనబడుతుంది, మా సౌందర్య కనబడుతుంది, మా చిన్న దీవెనలకు కూడా కనబడుతుంది. హైదరాబాద్ చర్చిలో ఇట్లానే పట్టలు పరిచారు. పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఆడుతూ పరిగెట్టి ఆ పట్టలు కాళ్ళు కట్టుకొని కింద పడ్డారు. చర్చిలో పడ్డారు. అందరికీ గొంతు జరిగాడు. చివరిలో మా సుధీర్ అయితే వాడికి క్రికెట్ మేమందరం విన్నాం. ఇంట్లోనే కూర్చున్నాం. ఒక ఆదివారం ఇంట్లోనే కూర్చున్నాం. అప్పుడు క్రికెట్ క్రేజ్. వాడు చాలా చిన్నవాడు. క్రికెట్ వాళ్ళు ఇట్లా బాల్ వేసి పడతారని మా ముందే బాల్ వేసి పడి 7 కుట్లు వేసుకున్నాడు. మేమందరం అయ్యో అంటున్నాం, లేస్తాడేమో అని చూస్తే ఎక్కడ పడిపోయి రక్తం కారిపోతుంది. మా అర్చనకైతే
ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెద్ద మేము ఆంధ్రాలో అయోధ్య లంక పోయి పరిచర్య చేసి వచ్చాం. ఆ లంకలో ప్రాంతంలో వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. 3 రోజులు హైదరాబాద్ చర్చి వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాం. వాడు విమెన్స్ రిట్రీట్, చిల్డ్రన్ రిట్రీట్స్ పెట్టేశారు. పెట్టి తీరా వచ్చాం. పొద్దుటే ఒక చర్చి వాళ్ళు వస్తామన్నారు. సరే వాళ్ళు వస్తారు కదా అని చెప్పి వాళ్ళని తీసుకొని వాళ్ళు కారులో ఎక్కడ వెళ్ళాం. ఆ గండిపేటలో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం. అది కిరాయికి తీసుకొని చేస్తున్నాం. అది నా జీవితంలో జన్మలో మర్చిపోలేను. ఆ శబ్దం, ఆ యొక్క పగులడం జన్మలో మర్చిపోలేను. ఆ యూత్ విత్ మిషన్ వాళ్ళు వచ్చి ఇది చేశారు. పిల్ల మంచిగా ఎగురుతూ చాలా ఆహ్లాదంగా పాట పాడుతూ వెళ్ళింది. ఆ గడప మీద పడింది. ఒకడు పెద్ద బలమైనటువంటి వ్యక్తి గొడ్డలతో కొడితే ఎంత పెద్ద శబ్దం వస్తుందో అట్లా ఆ గడప మీదనే, ఆ గడప మీద పడితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం ఇట్లా పగిలిపోయి. ఆ వచ్చినటువంటి వాళ్ళలో ఒక సహోదరి డాక్టర్, ఆమె లండన్ నుండి వచ్చిందో ఎక్కడి నుండి వచ్చింది డాక్టర్. ఆమె లంగరోస్కి వెంటనే మారుతి వ్యాన్లో తీసుకొని వచ్చి లోపల నుండి కుట్లేసింది. లోపల నుండి కుట్లేసి మళ్ళీ పైకి వెళ్ళి కుట్లేస్తే ఇప్పుడు ఆమె ఎదిగింది. కానీ ఆ చిన్న మరక అట్లానే కనబడుతుంది. పట్టుబడడం అంటే ఏంటో జీవితంలో జన్మలో మర్చిపోలేనటువంటి సంఘటన. అట్లాగే వెనుకకు పడితే ఆమె అవుటే. అపవాది శక్తి, మేము ఎంత గొప్ప పరిచర్య చేసామో ఆ గడప దగ్గర ఆడుకుంటూ మాకంటే ముందు వెళ్ళి చర్చిలో కూర్చోవాలనే ఉద్దేశంతో అమ్మాయి పరిగెడితే అపవాది, దేవుని కార్యం అట్లా జరిగితే అపవాది అట్లా మా సేవకుల బిడ్డల్లో ఒకరికి ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే సేవొద్దేమొద్దని వదిలిపెట్టే వాళ్ళే. దేవా నువ్వు నన్ను పిలిచావు పరిచర్యకులు, మీ నామం అవమానం పడొద్దు అని చెప్పి బిడ్డలను పరిచర్య కొరకు వాళ్ళ కొరకు ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ రకమైనటువంటి సౌందర్య తప్పించుకోలేదు, తొట్టుబడ్డాం. సుధీర్ తప్పించుకోలేదు, దివెన తప్పించుకోలేదు. అందరికీ గడ్డం కింద కింద గీత పడుతుంది కనుక ఈమెకైతే ఇక్కడ పడింది. ఓకే, దేవుని కార్యం నేను చూస్తా ఉన్నా. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకు ఇంకే తన మహిమ, దేవుని మహిమ ఎదుట ఆనందం. మీరందరూ ఎట్లా కనబడాలంట దేవుని ముందట? ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా, దోషము లేనటువంటి వ్యక్తులుగా నిలబెట్టాలి అని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. మనకు ఆలోచననే ఉండకపోవచ్చు, నేను పరలోకం పోవాలి అనే ఆలోచన లేకపోవచ్చు. కానీ ఎవరికి ఉన్నది ఆలోచన? దేవుడికి. ఎలా తీసుకుపోవాలని? తొట్టిల్లకుండా, తర్వాత మహిమతో ఆనందముతో నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టడానికి. హల్లెలూయా. దేవుడు అరే ఈమెలో ఏ లోపం లేదని చెప్పేశాడు అనుకోండి, సర్టిఫికెట్ ఇచ్చేసాడు అనుకోండి. ఇప్పుడు పెన్షన్ రావాలి అంటే లైఫ్ సర్టిఫికెట్ తీసుకురా. ఆ ఎదుటిగా బ్రతికున్న మనిషి కనబడినా సరే ఈయన బ్రతికున్నాడు అని సర్టిఫికేట్ చూపించాలంట. అయితే దేవుడి దగ్గర ఈమె నిర్దోషురాలు అనేటువంటిది నిలబెట్టాలి అంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తం చిందించి మనల్ని కడిగి పవిత్రపరిచి తొట్టిల్లకుండా నిన్ను కాపాడటకు, తన మహిమ ఎదుట నిర్దోషులుగా ఆనందంతో నిన్ను నిలబెట్టుటకు ఆ శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ, అలాంటి దేవుడు ఇంకొకడు లేడు. నా ద్వితీయ, అద్వితీయ దేవునికి, దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును ఇప్పుడు యుగ యుగములకు, హల్లెలూయా, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. ఇప్పుడు నీవు రక్షింపబడినా 100 ఏళ్ళకైనా చావాలి, చాలా లేదా? 200 ఏళ్ళు బ్రతికినావు అనుకో, అయినా చావాలా లేదా? 900 ఏళ్ళు బ్రతికినా చచ్చిపోయింది. అంటే మన పౌరస్థితి ఇక్కడ కాదు. ఎక్కడ ఉండాలి?
మనం ఇక్కడ ఏం కోరుకుంటున్నాం అంటే లగ్జరీ కావాలి, లగ్జరీస్ కావాలి. ఇక్కడ ఎన్నేళ్ళు బ్రతుకుతాం? 60. ఇక సాధారణంగా అయితే 60 అయితే ఇక అటు ఇటు ఎన్ని మందులు తిన్నా ఏమన్నా సరే 60. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇక అధిక బలం ఉన్న తర్వాత 80 సంవత్సరాలు అయినా సరే ఇక నేను సుధీర్ మీద ఆధారపడాలి. 80 ఏళ్ళు వచ్చినాయి, అరే నన్ను అటు తీసుకుపోరా అంటే వాడు ఏం చేస్తాడు? వాని ఇష్టం ఉంటే తీసుకుపోతాడు, ఇష్టం ఉంటే తీసుకుపోతాడు, మళ్ళీ వచ్చి తీసుకుపోతాలే ఇక్కడే కూర్చో. ఇక నాకు ఏదో తినాలని ఉందనుకోండి 80-90 ఏళ్ళకి, నాకు అది తీసుకురాను అంటే అరే నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ తింటావా నువ్వు? ఇది కానీ నువ్వు ఉన్నంతకాలమే చూస్తాం. ఇక ఉన్నంతకాలం కూడా నీకు అది తినొద్దు ఇది తినొద్దు ఆంక్షలు పెట్టి మళ్ళీ చూస్తాం. ఇక నువ్వు ఉన్నంతకాలం ఉండాలి. ఇక నీకు ఇష్టం లేని చోటుకి తీసుకుపోతాం. యోహాను సువార్త ఆఖరిలో 21లో పేతురు అడుగుతూ ఉంటాడు, యేసు ప్రేమించిన వాడును 18వ వచనం. యేసు నా గొర్రెల మేపును. తర్వాత నీవు యవనస్తుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు ఆ, నీ చేతులు ఆ, నీవు చాచుచూ వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. యవనస్తుడైనప్పుడు ఎవరికైనా చెప్తాడా? ఇప్పుడే వస్తా, ఎక్కడ పోయినా అంటే ఈడనే ఉన్నా అంటాడు. ముసలోడైతే మెట్టు ఎక్కలేడు, మెట్టు దిగలేడు కదా. ఆ రోజుల్లో పంచలు కట్టుకునేవారు కనుక ఇక నడుము కట్టుకోవాలి, పంచ నడుము కట్టుకోవాలి. ఆ పంచి ఊడిపోతుంటే కూడా ఇంకోటి వచ్చి కట్టాలి కదా. నువ్వు నడుము కట్టుకొని ఏమనుంది అక్కడ? యేసిన గొర్రెలను మేపుము. ఆ, నీవు యవనుడవై ఉండినప్పుడు ఆ, నీ అంతటి నీవే నడుము ఉమ్. పట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఆ. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు. ఎవరికైనా అడగాలి, ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలి, ఎవరైనా ఏమైనా డబ్బులుంటే ఇరా బాబా అని సుధీర్ని అడగాలి నేను కదా, ఖచ్చితంగా. ఇక అర్చందేవనలు వాళ్ళు ఇష్టం ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు కదా. ఇక మా మనవరాళ్ళనే ఏమైనా చూడాలి, ఇక అప్పుడు వాళ్ళు ఏమైనా ఇస్తే ఇస్తారు. ఇక మీరు ఎవరైనా కనబడితే అరే అప్పుడు ఉండే కదా పాస్టర్ అని చెప్పి ఇక మీరు ఏమైనా సంపాదిస్తే మీలాంటి వాళ్ళు ఇస్తారు. అయితే ఎవరి మీదనో ఆధారపడాలి ముసలివాడైతే. ఇప్పుడు పిల్లలు పెంచేది ఎందుకంటే వాళ్ళు మన వృద్ధాప్యంలో చూస్తారని ఒక స్వార్థం కదా. ఇంతగా మనం కట్టుకొని మనం తినకుండా తాగకుండా పెట్టి వాళ్ళని పోషించడం ఎందుకు అంటే రేపు పొద్దున వాళ్ళు దయదలిసి ఏం చేయాలి? మనల్ని చూడాలి. వాడికి 500 రూపాయల నోటు ఉంటే మనకు కనీసం 50 రూపాయలు ఇస్తాడని ఆశ. ఓకే, దాని కొరకు మన తాపత్రయం ఇక ఎత్తుకోవాలి, ముద్దు పెట్టాలి, అన్ని చేయాలి. వాడు రేపు పొద్దున మనల్ని తన్నినా సరే పడాలి. కనుక ఆ పరిస్థితి కొరకు కాదు దేవుడు చెప్తున్నాడు. నువ్వు ముసలి వాడవైనప్పుడు ఇక నేను ఇష్టం కాకపోయినా సరే కారున్నోళ్ళని కార్లు పడేస్తారు, ఎద్దుల బండి మీద ఉన్న ఎద్దుల బండి మీద తీసుకుపోతారు, ఏమీ లేకపోతే మోసుకుపోవడం అనేది మోసుకుపోతారు. చాలా హాస్పిటల్లో నేను చూసినప్పుడు నాకు ఈ గతి కనబడుతూ ఉంటుంది. హాస్పిటల్ తీసుకుపోతారు కదా ముసలోళ్ళని, అలా ఆడ కూర్చోబెడతారు, వీళ్ళు పోయి క్యాంటీన్లో తినేసి వస్తారు. ఆయన తీసుకోమంటే ఇడ్లీ తెస్తారు, వీళ్ళు వాళ్ళు వడా గిడ ఏదేదో తింటారు. ఇక ఏమన్నా తీసుకురావాలి కదా అని చెప్పి ఇడ్లీ చేస్తారు. నీకు పళ్ళు లేవు కదా, నమ్మలు లేవు కదా, నీకు షుగర్ కదా, బీపీ కదా, ఇది కదా అది కదా అని. ఆయనకి ఇడ్లీ అసలే ఇష్టం ఉండొచ్చుకోవచ్చు, జీవితకాలంలో ఇడ్లీ అన్నట్టు తినకపోవచ్చు. ఆయన బలవంతంగా తిన. కనుక మనం ఇష్టం కానటువంటి ప్రాంతం కూడా నడవాల్సినటువంటి సమయం ఉన్నది అని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అట్లా ఉన్నప్పటికీ కూడా మనం తొట్టిల్లకుండా
తన మాయం ఎదుట నిర్దోషంతో ఆనందంతో నిలబెట్టడానికి అద్వితీయ శక్తి గల దేవుడు యుగయుగములకు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములకు మనకు సదా తోడై ఉండాలి. మన స్మైల్ మా ఇంటికి వస్తే చెప్పా, ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకొస్తే, అమ్మ నువ్వు పెద్దదాన్ని అయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాను. ఎందుకు చెప్పినాను అంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా చదువుకొని మంచి ప్రొఫెషనల్ జాబ్స్లలో వెళ్తున్నారు. ఈ యవన బిడ్డలు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళందరినీ నేను కొంచెం కంట్రోల్లో పెట్టొచ్చేమో, కానీ 70 ఏళ్ళు వస్తే వాళ్ళని కంట్రోల్ పెట్టగలమా? అంకుల్ బాగున్నావా అంటే చాలా సంతోషం. మా సుధీర్ సెంట్ మార్క్స్ స్కూల్లో స్పీచ్ ఇచ్చినటువంటి సార్ ఏం చెప్పాడంటే, అరే నీ నుండి నేనేం కోరుకోను, నేను ఎప్పుడన్నా దారిలో అట్లా పోతున్నాను అనుకో, నీవు కనుక నాకు కనబడితే ఒక్కసారి సార్ నమస్తే సార్, నువ్వు నాకు పాఠం చెప్పినావు అంటే నా కడుపు నిండినంత పని అవుతుందిరా అని చెప్పాడు. నేను చెవులార విన్నా, కళ్ళార చూసా ఆయన హావభావం, వీని యొక్క అంటే వినే పద్ధతిని. ఆ సార్కి డబ్బులు ఇమ్మని కోరట్లే, ఆయన ఏమిమ్మని కోరాడు, ఎప్పుడైనా దారిలో కనబడితే ప్రైజులాడు అంకుల్ అన్నారు అనుకో, బాబు నువ్వెవరో ఉంటివి అంటే, సార్ పలానా సమయంలో నేను అక్కడ ఉన్నాను అని ప్రభాకర్ నాకు గుర్తు చేశాడు అనుకో, ప్రభాకర్ ఎంత గొప్ప వ్యక్తి అయిపోయినాడని ఆనందించే మొదటి వ్యక్తిని నేను అవుతాను. హల్లెలూయా. మీ ఇంటికి పిలిచి అన్నం పెట్టకపోవచ్చు, ఆ టైంలో స్వీట్ పెట్టినా నేను తినలేకపోవచ్చు, కానీ ఏంటది ఒక కృతజ్ఞత భావం. హల్లెలూయా. ప్రతి కాపరి కోరుకునేది ఏంటంటే, మీరు ఎదిగిన తర్వాత దేవుని ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉండాలని ప్రతి కాపరి కోరుకుంటాడు. హల్లెలూయా. మోస్కుమార్ సార్ వాళ్ళ నాన్న మోజస్, ఆయన పళ్ళు లేవు కానీ, అబ్బాయి ఏం కూర చేశారా అన్నాడు. మీ భాషలో కక్కలు అంటారు కదా, కక్కలో మొక్కలో కక్కలు చేశారు అంటే ఏదో ఒకటి కనబడలేట్లేదు. అది మళ్ళీ ఆయన కొరకు స్పెషల్గా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. వాళ్ళ నాన్న వాళ్ళని ఎట్లా పెంచాడంటే, ఎక్కడైనా పిలుస్తారు కదా, వాళ్ళకు కూడా 7 మంది సంతానం. ఆ 7 మంది సంతానానికి భోజనం పెట్టాలంటే ఎవరింట్లో అయినా ప్రార్థన చేస్తే ఆ అమ్మని పిలిచి, కొంచెం ఏమన్నా అన్నం ఉంటే పెట్టండి, మా పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర వాళ్ళకి ఇస్తాము అంటే, ఇక వాళ్ళు కొంచెం పార్సల్ కట్టిస్తే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితిలో వారు ఈరోజు చాలామంది పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. కనుక తినక ఇక ఏమైనా ఇచ్చినా, స్వీట్లు ఇచ్చినా, ఏమైనా ఇచ్చినా పిల్లలకు తీసుకుపోయి ఇస్తే వాళ్ళు తిని ఎదిగిన తర్వాత వాళ్ళు నిర్దోషులుగా, నిష్కలంకులుగా దేవుడి కొరకు పరుగులెత్తాలి. హల్లెలూయా. కనుక మీరందరూ మా సొంత బిడ్డల కన్నా ఎక్కువ, ఎవరికైనా బాధ అనిపిస్తే, ఎవరికి ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు నిద్ర పట్టదు వాళ్ళని చూసేవారికి. కనుక అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క పరిచర్య కొరకు ఇవి మీకు చూపిస్తున్నాను. పాస్టర్స్ అప్రిషియేషన్కి జోజిబాబు అనారోగ్యం ఉండి నన్ను పిలిచి, ఈ ఫ్రూట్, ఈ ఫలం, ఈ యొక్క కానుక పెట్టారు. ఆయన వైరల్ ఫీవర్ వచ్చింది. ఏంటి పిలిచామంటే, ఈరోజు పాస్టర్స్ అప్రిషియేషన్ డే కదా అని చెప్పి నేను రాత్రి మంచి భోజనమే పెట్టారు, వడలు తిన్నాను. ఇక తిన్నాను, కడుపు నిండిపోయింది. కానీ చాలా రోజులకి ఉదయమే కొంచెం అన్నం తిన్నాను. మొన్నటి వామిటింగ్ ఉండే, అందుకని నిన్న కూడా కొంచెమే లైట్గా తిన్నాను. ఓఆర్ఎస్ మీద ఉన్నాను. ఇక ఆకలైంది, కొంచెం ఆమె పప్పన్నం పెడితే తినేసి ఇవి తీసుకొని వచ్చాను. కనుక ఇది ఉంది కదా, ఇది రామారావు గారు ఇచ్చారు ఒక డ్రెస్. గతంలో ఇంకోటి రెడ్ది వేసుకున్నాను కదా, అది కూడా రామారావు గారు పెట్టారు. అంతకుముందు పూర్ణ వాళ్ళు బట్టలు పెట్టారు, అంతకుముందు శాంసంగ్ వాళ్ళు బట్టలు పెట్టారు. ఆ డ్రెస్సులు చూసినప్పుడల్లా పాతగా అయినా సరే మా ఇంట్లోనే పెట్టుకొని
ఇది ఫలానా వాళ్ళు పెట్టారని దాని మీద పేరు రాసి పెడతాం. అనగా దేవుడు మీ ద్వారా మాకు ఖర్చు ఇచ్చినా అది దేవుని మహిమార్థమై ఇస్తున్నారు అని గుర్తుపెట్టుకుంటున్నాను. హల్లెలూయా. ప్రతి కానుక ఒక్కటైనా సరే కవర్ నేను పడేయను. ఎన్ని వందల కవర్లు జమ అయినా సరే అవన్నీ అట్లానే పెడతాను. ఇల్లు నిండిపోయినా సరే అట్లానే పెడతాను. అదేంటంటే ప్రతి ఒక్కరి మెమంటో, వాళ్ళ జీతం అప్పుడు ఇంత ఉండింది, ఇప్పుడు ఇంతకు వచ్చారు, వారి యొక్క పరిస్థితి ఇలా ఉంది, ఇంతకు వచ్చారు అని చెప్పి అది నా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి కారణంగా సూచనగా మీ అందరి మెమంటోలు పెడతాను. ఇంత తక్కువ ఇచ్చారు అని చెప్పి ఎప్పుడు అనను, ఇంత ఎక్కువ ఇచ్చినారని చెప్పి మెచ్చుకో దేవుడికి కృతజ్ఞత చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ ఎదుగుదల, మీ ఆత్మీయ ఎదుగుదల, శరీర సంబంధమైన ఎదుగుదల, ఆధ్యాత్మికంగా ఎదుగుదల, ఆర్థిక పరమైన ఎదుగుదల, ఉద్యోగ సంబంధమైన ఎదుగుదల, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా కోరుకునేటువంటి వ్యక్తి. అది నాకు ఎలాగ సంక్రమించిందంటే, పిల్లలకి పీపుల్ టు పీపుల్ అని ఒక సంస్థ మన యొక్క హైదరాబాద్ చర్చి నుంచి ఉంటుంది. ప్రజల నుండి ప్రజలకి పాస్టర్ పిల్లలు కొన్ని చదువుకోవాలని అందరికి ఒక 200 రూపాయలు, 150 రూపాయలు, 300 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఏం ఆశిస్తారంటే మీ పిల్లలు ఎట్లున్నారో వాళ్ళ చేరాత నుంచి కొంచెం గీతలు వేసి, బొమ్మ వేసి, ఏదన్నా వేసి పంపించండి అని ఒక కార్డు పంపిస్తారు. ఆ కార్డు పంపిస్తే చిన్నపిల్లడు కదా, ఏదంటే ఇంకు చేయి అద్ది ఇట్లా పెట్టి అది పంపించేది. కొంచెం రాస్తూ ఉంటే గీతలు వస్తాయి కదా, వాళ్ళు ఎట్లా గీస్తున్నారో అది ఇంకా కొంచెం 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి వచ్చేసరికి వాళ్ళు గీసిన మొదటి గీత ఎట్లా ఉంటుందో, ఎదుగుదల రాసినటువంటి అక్షరం ఎట్లుంటుందో వాళ్ళు చూసి దాన్ని బట్టి ఆనందిస్తారు. హల్లెలూయా. కనుక కొంతమంది మా పిల్లోడు మంచిగా వేసినట్లు కనబడాలి, చాలా జ్ఞానవంతుడు అని చెప్పి ఎవరన్నా మంచిగా వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు తిప్పి పంపిస్తారు. మీ పిల్లోడు వేసినటువంటి గీతనే మాకు కావాలి. కనుక అలాంటి ఆ యొక్క డ్రాయింగ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అంచెలంచెలు అభివృద్ధి ఎట్లా చూస్తారో అట్లా కూడా నేను ఆత్మీయ అభివృద్ధి చూడడానికి కొరకు మీ కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. ఈ షాల్ వేసుకోవాలని ఏమి ఇది లేదు, షాల్ కొనుక్కోవడానికి నాకు పైసలు లేకుండా లేదు. ఓకే, ఇది ఎప్పటికీ నిలిచినటువంటి మెమంటో, నా బాధ్యతను పెంచి మీ పైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప జ్ఞాపిక. ఈ ఫ్రూట్, ఈ ఫలం, ఈ దానిమ్మ ఫలం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక ఏ పోతు ధరించుకున్న తర్వాత యాజకుడికి ఒక ఫలము, ఒక గంటకు మధ్యలో ఒక ఫలం ఉంటుందన్నమాట. అది దానిమ్మ ఫలం ఉంటుంది. కనుక ఈ దానిమ్మ ఫలంలో విత్తనాలన్నీ చాలా విత్తనాలు ఉంటాయి. ఒకటే ఫలం కానీ దీంట్లో చాలా విత్తనాలు ఉంటాయి. అట్లా మనం ఒకే ఫలం అయినప్పటికీ అనేకమైనటువంటి తలాంతులు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని ఈ దానిమ్మ ఫలాన్ని దేవుని యొక్క యాజకుడికి ముంగుర్తుగా అడగడం. గంట ఏంటంటే మనం దేవుని కొరకు ఒక అనేకులకు దీవెనకరంగా ఉండి శుభవార్త అందించే సందేశాన్ని చెప్పే వాళ్ళని ఉండాలని ఈ రకమైనటువంటి భావాన్ని అక్కడ గుర్తు చేస్తారు. ఇక్కడ అంతా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల యొక్క పేర్లు ఇక్కడ ఉంటాయి. తర్వాత వాళ్ళ యొక్క గుర్తులు ఉంటాయి. తర్వాత రంగులు కలిగిన రాళ్ళు ఉంటాయి. ఇక్కడ బంగారం గట్టి ఉంటుంది. ఇదంతా కూడా యాజకుడి మీద పెట్టినటువంటి బాధ్యతగా స్వీకరిస్తారు. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు. కనుక మీ సేవకుడు మీ కొరకు అహర్నిశలు పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు అని నమ్మాలి. అదే ప్రకారం ప్రార్థనలో ఉండాలి. అదే ప్రకారం అందరం కూడా గొప్ప దీవెనతో నింపబడాలి. హల్లెలూయా. ఎట్లా ఉండాలంట? తొట్టిల్లకుండా, ఇది డాక్సాలు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులు నిలబెట్టుటకు
అద్వితీయ శక్తి గల దేవుని యొక్క మన ప్రభు యొక్క మహిమయు మాధ్యమును ఆధిపత్యం అధికారం సర్వయుగములకు కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో తొట్టుపడద్దు, ఏ విషయంలో కనుక ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కనుక ఈ దినం పాస్టర్ సపరేషన్ టేకి తెచ్చినటువంటి ఫలాలను బట్టి ఫలభరితమైన జీవితం మీకు ఉండాలని, అద్భుతమైన ఆరోగ్యం, ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండాలని ప్రభు కోరుతున్నందుకు దేవునికి వందనాలు. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ పేట మీ దాసుడిగా ప్రభా నాకు ఇచ్చిన సంఘం తొట్టిల్లకుండా కాపాడబడాలి. మీ మయం ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా దీవించబడాలి. ఆ రీతిగా మరణము చూడకుండా వెళ్ళినటువంటి హానోకు తీర్పును గురించి చెప్తున్నాడు. మోషే ఏలియాలు కూడా అలాగే ప్రకటిస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క తీర్పు దినాన్ని అందరూ కూడా యుగ యుగాలకు కూడా నాయన నిర్దోషులుగా నిష్కలంకులుగా నిందారహితులుగా మీ మహిమ వీరి మీద ప్రకాశింపున్నట్లు సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డ దేవుడు నన్ను నిష్కలంకుడిగా ఉండాలని, నిందారహితుడిగా ఉండాలని, తన ప్రాణాన్ని నా కొరకు పెట్టాడని మీరందరూ గ్రహించినట్లు దీవించండి. మీ సేవకుడు నన్ను గుర్తించి జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి ప్రభా ఈ ఫలాలను బట్టి, ఆయా సమయాల్లో ఇచ్చినటువంటి ప్రభా ప్రతి విధమైన ఆభరణాలు తండ్రి, అలంకార వస్తువులను, దుస్తులను, నేను డ్రెస్సులను బట్టి మీకే మహిమ దీవించమని, యేసు ప్రతి ఇంట మీ మహిమతో వర్ధిల్లుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మన కానుకలను ప్రభుకు సమర్పిద్దాం. ఒకసారి అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. గత వారంలో ఎంగేజ్మెంట్ అయినటువంటి బిడ్డను బట్టి దేవునికి వందనాలు. తర్వాత సహోదరి కూడా రావడం, అంజమ్మ గారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన విధానం కొరకు వందనాలు. జయమ్మ గారికి చాలా కోరిక, నా కొడుకుని దేవుడు దీవించాలి అని. అందరికన్నా మొట్టమొదటి నేను తన ఆఫరింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. కనుక అందరినీ దేవుడు ప్రతి వారిని కూడా దీవించాలి. అరుణ్ కూడా బ్యాప్టిజం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆశీర్వాదం. నిన్నటి దినం మొన్నటి దినం అద్భుతమైనటువంటి వర్తమానం అనుభవపూర్వకంగా దేవుడు తన దాసుని మన మధ్యలోకి పంపించారు. అందరికి కూడా ఒక మంచి పండుగ వాతావరణం కలిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా అనేకమైనటువంటి సేవకులు మన మధ్యలోకి వస్తారు. మనం పరిచయంలో భాగంగా నమ్మకంగా ఉండాలి అని చెప్పి ఆఖరి సందేశం. భార్య తన భర్తకు నమ్మకంగా ఉండాలి, బిడ్డలు తన తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, మనందరం కూడా దేవుడికి నమ్మకంగా ఉండాలి. దేవుడిచ్చిన ప్రతి దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక వచ్చినటువంటి యవన బిడ్డలందరూ నిన్న మొన్న వస్తే చాలా బాగుండేది. కనుక ఇంకా కాలంలో ఉన్నాయి. కనుక అందరం కూడా వద్దాం. అందరూ కూడా యూట్యూబ్లో మీకు మెసేజ్లు పంపిస్తున్నాం. అవన్నీ కూడా చూసి రావాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా మీకు స్తోత్రం. అక్కర్లన్నీ తీర్చే, ఆశీర్వదించే, అద్భుతాలు చేసేటువంటి దేవా మీకే స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో మీ సంఘంలో సమర్పించిన కానుకలను బట్టి వందనాలు, కృతజ్ఞతార్పణలుగా చెల్లించిన ప్రతి దాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభా, రీతిగా నేను ప్రతి బిడ్డను దీవించండి. ఎవరు ఎంత నమ్మకం చూపిస్తున్నారో ఆ నమ్మకస్తులను తప్పక మీరు ఆశీర్వదిస్తారు. మేము తొట్టుబడకుండా మీ ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉండాలి అని ప్రభా మీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రం. రీతిగా మీ దాసులు నన్ను ప్రేమించి విశాలతోనూ
వారికి ఇచ్చినటువంటి ధనంతో, వారికి ఇచ్చినటువంటి ఫలాలతో నన్ను అభినందించినటువంటి కుటుంబం, జోజిబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి అక్కర్లను తీర్చి దీవించాను. అదే రీతిగా ప్రభా మీ సముఖంలో సమర్పించినటువంటి దశమ భాగ కానుకలను బట్టి మీకు స్తోత్రం, కానుకలను బట్టి వందనాలు. వారి కష్టార్జితాన్ని మీరు చూశారు, మీరు వారికి జ్ఞానమునిచ్చారు అయ్యా. వారికి ఇచ్చినటువంటి సంపాదనలో మీకు నమ్మకంగా ఇచ్చిన ప్రతి వ్యక్తిని వెయ్యంతలుగా ఖచ్చితంగా దీవిస్తారని నమ్ముతున్నాం. ఆ రీతిగా దీవించండి ప్రభా. ప్రతి యవన బిడ్డను, యవన కుమార్తెను, ప్రతి వారి పనిలో సామర్థ్యాన్ని, నమ్మకాన్ని బట్టి మీకే స్తోత్రం. ఆశీర్వదించండి. అరుణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. అతను ప్రేమించి దీవించి ఇచ్చినటువంటి కానుకను బట్టి మీకు స్తోత్రం ప్రభా. బాప్తిసం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. వారు మీ సన్నిధిలోనికి వచ్చి తమ అవసరతలు ప్రభా మీ సముఖంలో సమర్పించి తండ్రి రక్షణ పొందుకొని బాప్తీస కార్యక్రమం ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయండి. ఈ కానుకను మీ రాజ్య వ్యాప్తి కొరకు దాని వాటిలో తగిన సామర్థ్యం దయచేయండి. అయితే ప్రభా మేరీ శాంసన్ గారిని బట్టి వందనాలు. తమ దశమ భాగం ద్వారా మీ నామాన్ని ఘనపరుస్తున్నందుకు స్తోత్రం. నమ్మకంగా, యథార్థంగా మీ పని కొరకు, పరిచర్య కొరకు తమ హస్తములు చాపి ఉంటుండగా నూరంతల దీవెనలు వారికి ప్రసాదించండి. దీప్తీష కొరకు ప్రార్థిస్తున్నా. తన సంపాదనలో మీకు ఇచ్చిన దశమ భాగం బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు. యవన బిడ్డల ప్రభా తమ జీవితంలో సంపాదించిన ప్రతిదాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే శాంసన్ గారు, శాంసన్ గారిని బట్టి వందనాలు. తన సంపాదనలో కూడా ప్రభా మీరు వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి సమర్పించిన ఈ దశమ భాగమును మీ పరిచర్య ధర్మం జరిగించడానికి కృప చూపించండి. టి మోహన్ రావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని బట్టి మీకు స్తోత్రం. వారు తమ యొక్క ప్రభా దశమ భాగం సమర్పించుంటుండగా దీవించండి. వెయ్యంతల దీవెనతో నింపండి. వారిని, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రం. మీ యొక్క క్రమంలో ప్రభా వారిని దీవించండి. పి ఎడ్వర్డ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. తమ దశమ భాగం మీకు సమర్పిస్తుండగా మీకు ఇచ్చినట్లయితే ఆకాశ వాక్యులను విప్పి పరలోక దీవెనలతో నింపుతానని చెప్పారు. ఆ రీతిగా దీవించండి. టి మణికుమారి గారిని బట్టి వందనాలు. తమకిచ్చిన దానిలో నుండి తమ దశమ భాగమును మీకు సమర్పిస్తుండగా నాయన ఏ విధమైన కొదవ లేకుండా, లోపము లోటు లేకుండా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేనా సమయంలో ప్రభా లలిత గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సునీల్ గారిని బట్టి వందనాలు. తమ యొక్క తండ్రి జీవితంలో ప్రభా వారు మీకు ఇచ్చినటువంటి కానుకను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నూరంతల ఫలాలతో, సమృద్ధి అయిన దీవెనతో నింపమని వేడుకుంటున్నాం. మీ కృపాక్షేమం దీవెనకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించండి. ఈ సంవత్సరం అంతట్లో అద్భుతమైన కార్యం జరిగించాలి. ప్రతి ఇంటి కొరకు, ప్రతి తండ్రి తల్లి కొరకు, బిడ్డ కూతురు కుమారుడు కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి. ఈ పాస్టర్స్ అప్రిషియేషన్ డే దినం మా కొరకు సమర్పించిన దుస్తులను బట్టి, షాల్ను బట్టి, ఫ్రూట్స్ని బట్టి, ఫలాలను బట్టి, వారి ప్రేమను బట్టి, వారి ప్రార్థన బట్టి, వారి ప్రభా అభినందనలన్నీ మాకు కాదు నాయన, మీ నామానికి మహిమ. తద్వారా మీ ప్రేమ మాలో పెంపొందింపజేయండి. ఇంకా మిక్కటమైనటువంటి విధానంలో దీవించబడడానికి కృప చూపించండి. యవనస్తులను, పెద్దలను, తల్లులను, తండ్రులను, అక్కలను, చెల్లెళ్ళను, తమ్ముళ్లను, ప్రభా కూతుర్లను, తండ్రి అందరినీ మీ కృపాక్షేమానికి సమర్పిస్తున్నాం. నూతనంగా వచ్చిన వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కదలక, మానక, మరువక మీరు వారికి దీవెన ప్రసాదించమని, రాలేనటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మరొక తరుణం వారి జీవితంలో ప్రసాదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధన కాకీడును తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, బలం, మహిమ
నిరంతరం మీరైనారు స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సమృద్ధి అయిన సన్నిధి మనకును ఆయన ప్రేమించు వారికి ఆత్మీయ ప్రియులైనటువంటి ప్రతి పరిశుద్ధుడికి దేవుని యొక్క దక్షిణ దయగలాస్తం సదా తోడైనను గాక. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమ మీద కృపారించుము దేవా, ప్రమర ప్రేమ వర్షముల్ కృపారించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ బహుగా రెట్టింపు దేవునికి పాత్రలుగా దీవించుగాక. హల్లెలూయా. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. రండి. దినం వరకు నేను కార్యక్రమంతో జీవించే ప్రభా, ఈ యొక్క దిన ఆరాధన అంతటా సహాయం చేసుకుంటున్నాను ప్రభా. దేవ మరి ఈ దినాన్ని ప్రభా నైనా నీ యొక్క దైవజనుని ప్రభా నైనా అయ్యా మా యొక్క తండ్రి గారు ఆత్మీయ తండ్రిగా ప్రభా నేను నీ బిడ్డని మేము నైనా ప్రభా సన్మానించడానికి నియమించిన ధన్యత బట్టి వందనాలు అయ్యా. అయ్యా సంఘంగా చేరే ప్రభా ఈ దాసుని ప్రభా ఈ రీతిగా మేము కనిపించుకున్నాం, సహాయం చేసుకుంటూ వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం అయ్యా. అయ్యా నీ ఆరు కుటుంబం దీవించిన ప్రభా, పరిచర్య అంతటా దీవించి ఆశీర్వదించిన ప్రభా. మరి కష్టంలో నష్టంలో ప్రతి విధమైన శోధన ఎదుర్కొండి కాపాడి ప్రభా. అయ్యా సంవత్సరం అంతా ప్రభా నీ కృపా క్షేమం వారు భద్రపరిచిన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం అయ్యా. ప్రభా నువ్వు గొప్పవాడు అయినా ప్రభా. అయ్యా నీ బిడ్డలకు ఇచ్చిన ఆధిక్యతను వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ యొక్క సన్నిధిని మీరు నడిపించి మేము పొందుకుంటారని నజరేయుడైన యేసునామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసినందుకు మరి గారికి, సన్మానానికి, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. రాలేనటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నా కన్నులు వారి కొరకు ఎదురు చూస్తున్నాయి. వారు కూడా వస్తారని, త్వరలో దీవించబడతారని నమ్ముతుంది. మీరు కూడా రండి.